ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ బ్రతకకండి. ఏం జరిగినా చూసుకుందాం అని ధైర్యంగా తెగించి బ్రతకండి. విజయం సాధించడానికి మూల సూత్రం దానిని సాధించాలనే బలమైన కోరిక నీ మనసులో నాటుకుంటే విజయం తప్పక వరిస్తుంది. ప్రపంచంలో చాలా సులభమైనది మరియు చాలా కష్టమైనది ఏంటో తెలుసా? తప్పు. ఒకరు చేస్తే చెప్పడం చాలా సులభం, మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం. ఓటమంటే అంతం కాదు, గెలుపంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపుబాటను వెతికేవారే నిజమైన విజేతలు. పొగడ్త కంటే విమర్శే విలువైనది. కళ్లకు కమ్మిన దర్పపు పొరలను తొలగించి మన లోపాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది, అంతేకాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. నేను అదృష్టాన్ని నమ్ముతాను, ఎందుకంటే నేనెంత కష్టపడితే అది నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు, మన కృషితోనే ఉంటుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. మన జీవితాన్ని ఆస్వాదించడానికి మనకు ముఖ్యంగా కావలసినది మన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే. నిన్ను 10 అడుగుల దూరం పెట్టాలి అనుకునే వారికి నువ్వే 100 అడుగుల దూరంలో ఉండు. సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది, కష్టపడి సంపాదించింది ఏదైనా విలువ ఎక్కువ ఉంటుంది. అది బంధమైన, ప్రేమైన, ధనమైన, స్నేహమైన. మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు, కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేవాడే గొప్పవాడు. ఈ లోకం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితే బంధాలు నిలబడతాయి, నిజాలు చెబితే బంధాలు తెగిపోతాయి. తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.